సార్ ఇది యూనివర్సిటీ పేపర్ లీక్ అని టైటిల్ పెట్టారు సార్. ఏంటి సార్ యూనివర్సిటీ పేపర్ లీక్ టైటిల్ ఏం చూపించబోతున్నారు సినిమాలో మీరు? ముఖ్యంగా అండి, మన భారతదేశంలో ఉన్న మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. భోపాల్లో 10 years బ్యాక్ వ్యాపం స్కామ్ అనే ఉద్యోగ కుంభకోణాలు ఇన్సిడెంట్ జరిగిందండి. దట్ ఇస్ వెరీ బిగ్ ఇన్సిడెంట్ అండి, వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా. దాని సంబంధికుల్ని సాక్షులు ఇప్పుడు 100 మందిని పైగా చంపేశారండి. స్టిల్ దట్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే దారుణంగా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసేయడం, ఆ ఉద్యోగ పరీక్షలో ఒకరి బదులు మరొకరితో రాయించేయడం, పేపర్ లీకులు. దట్స్ వెరీ బిగ్ స్కామ్ ఇన్ ఇండియా, రైట్? స్టిల్ దట్ కేస్ ఈజ్ గోయింగ్ ఆన్. దాని స్ఫూర్తితో తీసిన సినిమా నా యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. ఓకే. నాట్ ఓన్లీ ఇన్ భోపాల్, ఆల్ ఓవర్ ఇండియా. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ రీసెంట్గా మీకు నీట్ తెలుసుగా, మీకు ఎంబీబీఎస్ పిహెచ్డికి సంబంధించిన అది కూడా మీకు పేపర్ లీక్లు అయిపోయాయి. ఇట్స్ హ్యాపెన్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, వాట్ నాట్ ఎవ్రీవేర్ ద పేపర్ లీకేజ్ ఆర్ గోయింగ్ ఇన్ ఇండియా. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? చూసి రాయడం అనేది చాలా దుర్మార్గం కదా. కాపీయింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ దాన్ ఆటమ్ బాంబ్స్. అమెరికా 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో ఉన్న నాగసాకి హీరోషిమా మీద వేసినటువంటి ఆటం బాంబు కంటే, హైడ్రోజన్ బాంబు కంటే, టోర్నాడోల కంటే, సునామీల కంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇస్ కాపీయింగ్. ఓకే. అలాంటి కాపీయింగ్ జరగకూడదు కళాశాలలో కానీ ఎక్కడైనా సరే అని నేను ఫీల్ అయ్యి తీసిన సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్. ఎస్ సార్. ఓకే. యూనివర్సిటీ పేపర్ లీక్ అన్నారు. లీక్ అయితే ఏంటి పరిస్థితి, లీక్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీ మాటలు వినాలనుకుంటున్నారు గారు. చూడండి సార్, విద్య అనేది సేవారంగం, అది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే మీకు ఈ నూతన విద్యా విధానం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్ విద్యా విధానం మీద పొట్టు ఎక్కువైపోయింది. ఓకే. ప్రైవేట్ సెక్టర్ని మ్యాక్సిమం వాళ్ళు పోషించారండి అప్పుడున్న గవర్నమెంట్. అక్కడి నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ దగ్గర కూడా దట్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ డామినేటింగ్ లాట్ దాన్ పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వ విద్యారంగం కంటే కూడా ప్రైవేట్ విద్యారంగం ఇవాళ బీభత్సంగా వేలునుకుంటుందండి. కార్పొరేట్. ఎస్. ఈ దశలో కొద్దిమంది ప్రైవేట్ విద్యా వ్యాపారస్తులు విత్ దేర్ డెడికేషన్, విత్ దేర్ ఫ్యాషన్, విత్ దేర్ మోటో, చదువు నేర్పాలి చెప్పాలి అనేది గొప్ప నోషన్తో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి నేను కామెంట్ చేయట్లా. బట్ కొద్దిమంది మాత్రం దే ఆర్ డూయింగ్ ఓన్లీ బిజినెస్ అండి విత్ ఎడ్యుకేషన్. ఓకే. సో మా కళాశాలలో చదివిన వాళ్ళకే నెంబర్ 1 to 100,000 లైక్స్ ర్యాంకులను వస్తాయి అని ఇది పెట్టుకొని ఒక రకమైన చెప్పాలంటే కొంతమంది ఎగ్జామ్స్ టైంలో అవినీతి అధికారులు పెట్టుకొని ఆ పేపర్ సంపాదించేసి వాళ్ళ స్టూడెంట్స్కి అప్పచెప్పేయడాలు, వాళ్ళు చూసి రాసేయడాలు. ఈ రకంగా పేపర్ లీక్తో దే ఆర్ గోయింగ్ టు గెట్ నెంబర్ 1 to లైక్ దిస్ ర్యాంక్స్. ఎవరైతే నిజంగా ర్యాంకులు వచ్చేవాళ్ళు ఉన్నారో, బాగా చదివేవాళ్ళు ఉన్నారో, రాత్రి పగలు కష్టపడి చదివేవాళ్ళు ఉన్నారో, ఆ ర్యాంకులు వస్తున్న వాళ్ళకి ర్యాంకులు రాకుండా చూసి రాసేసి వాళ్ళు వచ్చేస్తున్నాయి. అవును. వీళ్ళు ఏమైపోతారు, మాకు రావాల్సిన ర్యాంకులు రాలేదే ఆ నిరాశానిస్పడం గురవుతారు. కొద్దిమంది వాళ్ళ ముఖాలను తల్లిదండ్రులు చూపించుకోలేక, వై బికాస్ పూర్వం రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఆస్తుపాస్తులు భూమో పుట్రో నగో నట్రో ఇచ్చేవారండి. బట్ టుడే దే ఆర్ గివింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండి, ఓన్లీ ఎడ్యుకేషన్. సో ఎంతమంది తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నవాళ్ళు అక్కడున్న భూములు అమ్మేసో కుదుపెట్టో పట్టణాలకు వచ్చి స్థిరపడి పిల్లల్ని చదివిస్తూ కాలేజీల్లో ఫీజులు కట్టేసి బీభత్సంగా వాళ్ళు ఎంత వాళ్ళ చెమటని వాళ్ళ సమస్తాన్ని కూడా దారిపోస్తున్నారు, సాక్రిఫైస్ చేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం. ఎంతమంది తల్లిదండ్రులు అండి. అలాంటి తల్లిదండ్రులు నిజం చెప్పాలంటే ఎగ్జామ్స్ వస్తుంటే ఆ ఎగ్జామ్స్ పిల్లలకు కాదు తల్లిదండ్రులకి పెద్ద పరీక్ష అయిపోయింది ఈవేళ. అలాగ వాళ్ళు చదివిస్తున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లల మీద పెట్టుకున్న కళలు కళలైనప్పుడు, వాళ్ళ ఆశలు అడియాశలు అయినప్పుడు పేరెంట్స్కి ముఖం చూపించుకోలేక ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, సూసైడ్స్. అవును. అలాగే ఆత్మహత్య చేసుకోకూడదు. దానికి కారణం ఎవరు? లీకేజీలు. బికాస్ ఆఫ్ ఈ లీకేజీలు, దాని మూలం లీకేజ్, పెట్టుబడి వ్యాపారం అయిపోయింది కాబట్టి అండి. అందుకే వ్యక్తిగత కారణాలతో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. కానీ దాని మూలం ఏంటి, మూలాలు పట్టుకోవాలి. దానికోసమే ఫ్రెంచ్ రచయిత, ఫేమస్ రచయిత అండ్ తత్వవేత్త
ఆల్బర్ట్ కాము ఆయన అంటాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ఏం మూలాలు ఉంటాయో ఆ కారణాలు వెతికి దాన్ని రూట్అవుట్ చేయాలంటాడు ఈయన. దానికి రూట్అవుట్ ఈవేళ ఈ పేపర్ లీక్లు అండి. అది కాకూడదని నేను బలంగా చెప్పాను. సో కళాశాలల్లో మీకు పేపర్ లీకేజీలు అయిపోతుంటే, ఈ రకంగా జరుగుతుంటే, కళాశాల నుంచి యూనివర్సిటీ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి అడిగి వెళ్తారండి, ఉద్యోగాలకు వెళ్తారు. అప్పుడు ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది అనుకోండి, అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ అక్కడ దే ఆర్ డూయింగ్ బిజినెస్, దారుణంగా బిజినెస్ చేస్తున్నారండి అక్కడ కూడా. అక్కడ చూసిరాతలు, అంతేగా, రైట్. ఈ రకంగా అయిపోతే సో కళాశాల చదువుల్లోని పేపర్ లీకులు, ఉద్యోగాలు విషయాల్లోని పేపర్ లీకులు, కుంభకోణాలు జరుగుతుంటే ఇంకా చదువుకు అర్థమేమని చెప్పండి. కాపింగ్ జరిగిపోతుంటే అర్థం కదా, బయటకు వచ్చినట్టు ఇంకేం ఉద్యోగం దారుణం కదా. ముందు కాపింగ్ అనేది మోస్ట్ డేంజరస్ థింగ్. అలా కాపింగ్ జరిగిపోతే ఇలా జరుగుతుంటే ఉద్యోగాలు, వ్యవస్థ ఏమైపోద్ది, ఈ విద్యా వ్యవస్థ ఏమైపోద్ది, సామాజిక వ్యవస్థ ఏమైపోద్ది, రాజకీయ వ్యవస్థ ఏమైపోద్ది, వ్యాపార వ్యవస్థ ఏమైపోద్ది, మొత్తం దేశం విశ్వం ఏమైపోద్ది మొత్తం. ద కాపింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. చూసి రాసిన వాడు డాక్టర్ అయితే పేషెంట్ పోతాడా? అసలు చూసి రాసిన వాడు ఇంజనీర్ అయితే బ్రిడ్జి నిలబడుతుందా? చూసి రాసిన వాడు అధ్యాపకుడైతే విద్యార్థులకు జ్ఞానబోధ వస్తుందా? రాదు. కానీ జ్ఞానం వెలుగునిచ్చేది. అలాంటి వెలుగు చూసి రాయడం వల్ల అంధకారం అయిపోతుంది. అలా అంధకారమై కాకుండా ఉండాలంటే ఈ కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్లో కూరుకుపోయినటువంటి మొత్తం కుమ్మకపై కూరుకుపోయినట్టు చేశారు. ఆ కూరుకుపోయినటువంటి విద్యా వ్యవస్థని వాళ్ళ కబంధ హస్తాల నుంచి రిలీజ్ చేయాలి. విద్యని వైద్యని జాతీయం చేయాలి. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసి నడపాలి అని బలంగా చెప్పిన చిత్రమే నా ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ అండి. అప్పుడు ఏ అర్థాలు ఉండవు. ఓకే, ఏ అర్థాలు ఉండవు. ప్రభుత్వం యొక్క పాత్ర కూడా డిస్కస్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రభుత్వం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే సంక్షేమ రాజ్యం ఇది. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ మహానుభావుడు ఏమంటాడండి, విద్యని అందరికీ సమానంగా అవకాశం కల్పించాలంటండి. వైద్యని సమానంగా అవకాశం కల్పించాలండి రాజ్యాంగ పెద్దలు. ఉద్యోగ హక్కు కల్పించాలంటారు రాజ్యాంగ పెద్దలు. అలాంటి విద్యా వైద్యం ఉద్యోగం అనేది అందుబాటులో లేనప్పుడు సామాన్యుడికి ఇంకా ఆ రాజ్యాంగపు హక్కులు అర్థమేమని చెప్పండి. అలాంటి రాజ్యాంగపు హక్కులు కాలరాయబడుతున్నప్పుడు మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ప్రభుత్వమే విద్యా వైద్య రంగాన్ని నడపాలి అని చెప్పాను. దానికి కారణం ఈవేళ మన ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు, ముఖ్యంగా తీసుకోవడం మన కేంద్ర ప్రభుత్వం, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ సెక్టార్ని మ్యాక్సిమం దే ఆర్ ఎంకరేజింగ్. ఎంత ఎంకరేజ్ చేస్తున్నాయంటే అవేళ రాజీవ్ గాంధీ గారు నూతన విద్యా విధానం పెట్టడం కదా, మ్యాక్సిమం కార్పొరేట్ సెక్టర్ మ్యాక్సిమం పెరిగిపోయింది. దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఎక్కడ ఆకాశాన్ని తీసుకెళ్ళిపోయింది కదా. ఎంతగా వరకు తీసుకెళ్ళిపోయింది ఇవాళ విద్య, వైద్య, విమానయానం, నౌకాయానం, ఎల్ఐసీస్, బీమాస్, రైల్వేస్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవరి రంగం ఇవాళ మీకు ప్రైవేట్ కన్నా అయిపోతుంది. ప్రైవేట్ కన్నా అయిపోతున్నప్పుడు యూఆర్ గోయింగ్ టు లూజ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. రాజ్యాంగ హక్కులు ఏమైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, ఆ రాజ్యాంగ హక్కులు వాళ్ళు కోల్పోతున్నారు ప్రైవేట్ రంగం ప్రతి అయిపోవడం వల్ల. అది కాకుండా ఉండాలి. ఉద్యోగాలు రావాలంటే మన కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ప్రైవేట్ కానీ కాకూడదు. ప్రైవేట్ కానీ అయిపోవడం వల్ల చాలామంది కాలేజెస్ని యూనివర్సిటీ నడుపుతున్న ప్రొపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధికారులు భాగస్వాములు అయి ఉన్నారు. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పవర్లో ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్న మాల్ ప్రాక్టీస్, వాళ్ళు చేసే మాల్ ప్రాక్టీస్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం వ్యవస్థలో చాలా దుర్మార్గపు రోల్ ప్లే చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకున్న లాబింగ్తో, వాళ్ళకున్న పవర్తో దాన్ని వాళ్ళు కప్పుముచ్చుతున్నారు. ఓకే, అలా కప్పుముచ్చడం వల్ల ఎంత అనర్థం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రైవేట్ సెక్టార్ని అనుమతించకూడదు. ఓకే, రూట్అవుట్ చేయాలి. పబ్లిక్ సెక్టర్ని పెంచాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. అందరికీ సమాన అవకాశాలు ఇప్పించాలి అని చెప్పాను సార్.